అదర్ కాంపిటీటర్ చూద్దాం. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు, లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేశారు. ప్రధాన పోటీ ఎవరితో ఉంది మీకు? బీజేపీయా, బీఆర్ఎస్ఆ? ఇంకొకళ్ళిద్దరు మన బక్క జడ్సన్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన వ్యక్తి, అశోక్ సారు, ఇట్లా రకరకాలుగా పేర్లు వినబడతాయి. ఎవరితో కాంపిటీషన్ ఉంది? పోటీ భారతీయ జనతా పార్టీతో ఉంటుందండి. ఈ రాష్ట్రంలో బీజేపీ లేదా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే భవిష్యత్ ఎన్నికలు కానీ ఇప్పటి ఎన్నికలు కానీ ఉంటాయి. బీఆర్ఎస్ పోటీ అనేది గత చరిత్ర, అది ముగిసిన అధ్యయనం. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం అంతే అండి. మీ 4 తారీఖు తర్వాత చూడండి, అలా వార్డు మెంబర్ అని ఉంటాడేమో చూడండి. ఎందుకు కాంగ్రెస్కు కూడా పార్లమెంట్లో తక్కువ సీట్లు వస్తాయి, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి అంటారు కదా మొన్న పార్లమెంట్. కాంగ్రెస్ నేనేం చెప్తున్నానండి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డబుల్ డిజిట్ కొట్టబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపించబోతా ఉంది. 12 స్థానాలు పక్కా గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 9 స్థానాలు కంఫర్ట్ గా గెలవబోతా ఉంది. 3 స్థానాల్లో కొద్దిగా మెజార్టీ తగ్గినప్పటికీ గెలవబోతా ఉంది. ఓకే. బీఆర్ఎస్ కింద వస్తాయి? బీఆర్ఎస్ 0 సార్. 0? ఒక్క సీటు కూడా రాదా? ఒక్క సీటు కూడా రాదండి. టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 2004లో 6 సీట్లు వచ్చాయి, 5 సీట్లు. 2009లో 2 సీట్లు, 14లో 11 సీట్లు, మొన్న 9. సో లోయెస్ట్ పర్ఫార్మెన్సా టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్లో? అంటే వాళ్ళ శకం ముగిసిపోయిందండి. ఎందుకంటే వాళ్ళ అరాచకం మించిపోయి, వాళ్ళ అహంకారం మించిపోవడంతో ప్రజలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికి తెచ్చి వేసేసారు అన్నట్టు వాళ్ళని. ఎప్పుడైనా కూడా భరత్ గారు, ప్రజలు మేధావులండి, గొప్పవాళ్ళు ప్రజలు. వాళ్ళు ఉన్నతంగా ఆలోచించేటువంటి వ్యక్తులు. అహంకారం వచ్చినా, ఇంకేది వచ్చినా, తలపొగరు వచ్చినా తీసి కింద కొడతారండి. అదే జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేది. ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ప్రజలే తప్పు చేసిరు మా కోటేయక అని చెప్తా ఉంటే ప్రజలు నవ్వుతున్నారు ఆ స్టేట్మెంట్లు చూసి. కానీ బీఆర్ఎస్కి వరంగల్, నల్గొండ, ఖమ్మంలో నెట్వర్క్ ఉంది కదా, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. నెట్వర్క్ ఎట్లేమన్నా ఎక్కడో అక్కడ పోయిండండి. నెట్వర్క్ లేదు, ఏం లేదు. కింద నుంచి పిల్లలు రన్ని కూలిపోయినాయి. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో 3వ స్థానమే. సో మీ ప్రధాన పోటీ 2 జాతీయ పార్టీల మధ్య? ఎస్ అండి, ఇది వాస్తవం. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి మధ్య పోటీ ఉంటుంది. కాకపోతే భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి నాకు చాలా గ్యాప్ ఉంటుందండి. వాళ్ళకి మాకు సెకండ్ ప్లేస్ మాత్రం భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ ఫస్ట్ రౌండ్ లోనే గెలిచిపోతారా? అంటే ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది, గెలుస్తానన్న నమ్మకం కూడా ఉంది. ఓకే. సో ఒకటి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ గురించి మాట్లాడారు. 56, 57 కేసులున్నాయి. ఐపీఎస్ ఆఫీసర్గా నేను చెప్తున్నాను ఆ కేసులు అని చెప్పి ఆ లిస్ట్ మొత్తం వినిపించారు. మార్ఫింగ్ చేశారు ఫోటోలు, సోషల్ మీడియాలో అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఇటువంటి కేసులు ఉన్నాయి, చాలా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి మల్లన్న మీద. మొత్తం క్రిమినల్ మాట. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన తెలివితనం ఇక్కడనే బయటపడతా ఉంది. ఒక కోర్టు ఒక ముద్దాయిని, ఒక నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి పైన నేరం రుజువు అయ్యే వరకు అతను నిర్దోషి అనేటువంటి మాట కోర్టులు చెప్పినాయండి. మన బుర్రుందా అండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఐపీఎస్ చేసిండు? ఏ కోర్టు ఇప్పటి వరకు తీన్మార్మలని తప్పు చేసిండని చెప్పలేదు, తీర్పు ఇవ్వలేదు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నా మీద కేసు పెట్టినప్పుడు, నా మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు క్యూ న్యూస్ స్టూడియోకి వచ్చి, ఖబర్దార్ కేసీఆర్, ఈ అక్రమ కేసులను ఖండిస్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న పైన పెట్టిన అక్రమ కేసులని స్టూడియోకి వస్తావు, మా ఇంటికి వస్తావు, ఇవన్నీ చెప్పిపోతావు, మళ్ళీ తీన్మార్ మల్లన్న మీద ఇవి ఉన్నాయి అంటే ఏం చెప్తావు? ఈ నోటితో ముచ్చటనైతే కాదు. సో అంటే ఇప్పుడు ఈ మీ మీద పెట్టిన కేసులు అన్నీ కూడా రాజకీయ ప్రేరితమైనవి అంటారా? 100% నో డౌట్. దేనికోసం అండి? లేకపోతే దేనికోసం పెట్టిరండి? మొన్నటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు ఛార్జ్ షీట్లు వేసినారండి వీళ్ళు. ఆధారాలు ఏమని ఉంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి క్యూ న్యూస్ ఆఫీస్ పైన దాడి చేసి, తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేసి, మళ్ళా ఉల్టా తీన్మార్ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసు. ఈ జనానికి తెలియదా? ఇవన్నీ జనం చూడలేదా కల్లారా పెట్టిన కేసులన్నీ? సో అదే ఇవి తీవ్ర ఆరోపణలు అంటారు. ఈ తీవ్ర ఆరోపణలు అలా బొంద బోకే ఆరోపణలు. ఏమన్నా
ఇప్పుడు మీ మీద పెట్టిన కేసుల్లో మెజారిటీ కేసులు అంటే ఎక్కడి నుంచి పెట్టారు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టారు? మొత్తం కంప్లీట్ గా టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు ప్రేరేపిత కేసులు అవన్నీ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పట్లో ప్రశ్నిస్తున్నాడని, తీన్మార్ మల్లన్న గొంతు నొక్కడం కోసం, జైల్లో బందీ చేయడం కోసం పెట్టినటువంటి కేసులు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ గద్దె దిగిపోగానే 70 కేసులలో దాదాపు 15 కేసులు అన్నా పొరపాటు అయిపోయింది, ఆ దొంగలు పెట్టుకుంటే పెట్టినమని వాపసు తీసుకొని పోయారు సార్. 56కు వచ్చినాయి కేసులు. అంటే 15 కేసులు కొట్టుడు పోయినాయి ఆల్రెడీ. కొట్టుడు కాదు, పెట్టినోళ్ళే వాపసు తీసుకొని పోయారు, నాకు తెలియకుండానే విత్డ్రా చేసుకున్నారు. ఓకే, వాళ్ళే. ఎందుకంటే తప్పుడు కేసు పెట్టినామన్నా, అప్పుడు కేటీ రామారావు టీఆర్ఎస్ వాళ్ళు పెట్టమంటే పెట్టామన్నా అని చెప్పి వాపసు తీసుకొని పోయారు చాలా మంది. ఒక అమ్మాయిని తీన్మార్ మల్లన్న ఇట్లా చేసిండు అట్లా చేసిందంటే ఆ అమ్మాయి పాపం వచ్చి అన్నా అని చెప్పి కన్నీళ్లు పెట్టి నాకు అన్నం పెట్టినామన్నా అని చెప్పి హైకోర్టులో అమ్మాయి కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని పోయింది ఆ అమ్మాయి. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని గిట్ట వాళ్ళు కాంప్రమైజ్ అయినారా? లేదన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాదు. ఒక విషయం ఏంటంటే నిజమేందో ఒక అంతరాత్మకైతే తెలుస్తుంది కదా, మనిషికి ఒక అంతరాత్మ అనేది ఉంటది కదా. కేసు పెట్టిన వాళ్ళకి అదైతే తెలుస్తుంది కదా ఇది తప్పుడు కేసు అని చెప్పి. తీన్మార్ మల్లన్న మాట్లాడితే ఒక పర్సన్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటే ఇంకో పర్సన్ చూస్తే ఎస్సీ ఎస్టీ కేసు అయితే అదండి. ఈ కేసులను చూస్తా ఉంటే ప్రజలు ఇప్పుడున్న పోలీస్ అధికారులు నవ్వుకుంటా ఉన్నారు ఆ కేసులు చూస్తా ఉంటే. కేటీ రామారావు ఎంత పిచ్చిగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అధికారులను ప్రలోభ పెట్టి అక్రమంగా ఎన్ని కేసులు ఉంటే అన్ని పెట్టండి అని చెప్పి పెట్టించుకుంటా పోతే, నేను చెంచల్గూడ జైల్లో నన్ను అక్రమంగా బందీ చేసి అరెస్ట్ చేస్తే ఒక బెయిల్ రాగానే మళ్ళీ కేసు వేయడం, ఒక బెయిల్ రాగానే మళ్ళీ కేసు వేయడం, 74 రోజులు ఉన్నారు కదా జైల్లో. అవునండి, 74 days సెకండ్ టైం. 74 days చెంచల్గూడ జైలు, 28 రోజులు చెర్లపల్లి జైల్లో ఉండడం జరిగింది. అంటే మొత్తం 100 రోజుల పైగా జైలు శిక్ష అనుభవించారు. శిక్ష పడకుండానే అనుభవించారు. శిక్ష పడకుండా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇట్లా చేస్తేనన్నా ఈ ప్రశ్నించడం ఆపుతాడేమో అని వాళ్ళ బాధ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళను ఇంకోరును బెదిరిస్తే అంటే ప్రశ్నను బందీ చేస్తామంటే అది ఇంకో రూపంలో వచ్చి ప్రశ్నిస్తుంది. ఇలా ప్రకృతి తన రూపంలో వచ్చి ప్రశ్నించింది. నీవు ఈ రాజ్యంలో రాజుగా ఫీల్ అవుతున్నటువంటి రోజుల్లోనే ప్రజలు అల్టిమేట్ గా రాజు హోదాని గుంజి కిందేసి కొట్టిర్రు. ఇప్పుడు నీ ఇంటికి కనీసం వాచ్మెన్ కూడా నమస్తే పెట్టేటోడు ఉంటాడు. అంటే అహంకారమైనటువంటి పనులు చేస్తే ఇవన్నీ ఎదురైతాయి. ఇలా ప్రజలకు తెలియదా అండి తీన్మార్ మల్లన్న ప్రజల కోసం కొట్లాడి ప్రజల కోసం ప్రశ్నించి జైలు పోయిన సంగతి. ఇలా తీన్మార్ మల్లన్న జైల్లో ఉంటే ఎంతో మంది పేద ప్రజలు, చాలా మంది ఒక పొద్దులు ఉన్నారు నా కోసం, చాలా మంది జైలు కాడికి రోజు వచ్చిపోతా ఉండే అన్న బయటికి రావాలని. నేను జైలు నుంచి బయటికి వెళ్తే వేలాది మంది ప్రజలు 2 కిలోమీటర్ల మేర అక్కడికి వచ్చిరండి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు పోయిన కేసులు ఎవడన్నా వస్తున్నాడండి? ఎందుకు పోయిందంటే ఏం చెప్తారండి? సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది 6 నెలల పాలనలో? టిఆర్ఎస్ పరిపాలనలో 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చేది, ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. టిఆర్ఎస్ పరిపాలనలో 200 యూనిట్లు కాలిస్తే 1000 రూపాయల బిల్లు వచ్చేది, ఇప్పుడు 0 బిల్లు వస్తా ఉంది. టిఆర్ఎస్ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగికి ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు, ఇప్పుడు 1 తారీఖు వస్తా ఉంది. టిఆర్ఎస్ పరిపాలనలో అసలు ఏది ప్రధానమంత్రి సంబంధించినటువంటి ఆరోగ్య బీమా పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భవ ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలి. ఇలా మేము 10 లక్షల రూపాయలకు ప్రజలకు ఆ సేవలు చేస్తా ఉన్నాం. ఈ రకంగా మార్పు స్పష్టంగా కనిపిస్తా ఉంటే, మార్పు రానిది కేసీఆర్ గుణంలో, కేటీఆర్ గుణంలో ప్రజల్లో వచ్చింది, పరిపాలనలో వచ్చింది. బట్ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేదని కదా, 6 గ్యారంటీలు 420 హామీలు దీని మీద బాగా కారణం చేస్తున్నారు. వాళ్ళ కుసంస్కారం చూడండి. ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీ కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప గ్రంథం లెక్క, భగవద్గీత లెక్క భావించేటువంటి, బైబిల్ లెక్క భావించేటువంటి, ఖురాన్ లెక్క భావించే గ్రంథాన్ని దానికి 420 అని పేరు పెట్టి, ఈ 420 కేటీ రామారావు చేసేటువంటి చిల్లర పనుల వల్ల కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నిలుపుకుంటుందండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట తప్పదు. ఇవాళ మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చి చూపెట్టింది. 2 రాష్ట్రాల్లో అధికారం పోతుందని తెలిసినా కూడా ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని ఇచ్చి చూపెట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది.
3 నెలల కాలం పాటే 3 నెలల కాలం పాటు పరిపాలన చేయగలిగిన మా తర్వాత ఎన్నికల 6 గ్యారెంటీలు ఎక్కడ ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేసింది 2 కదా. ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత మహిళలకు 2,500 ఇవ్వాలి మహాలక్ష్మి స్కీమ్ కింద, అది ఇవ్వలేదు. ఎస్ అండి, ఒక ఫ్రీ ఎస్ బస్ అండి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రిసిటీ 200 రూపీస్ ఒకటి, అది పార్షియలే, అన్ని పార్షియలే. మీరు ఒకటి అర్థం చేసుకోండి భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది కేసీఆర్ పార్టీ కాదు. మాయ మాటలు చెప్పి జూటా మాటలు చెప్పి తప్పించుకునే పార్టీ కాదు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి పార్టీ. 3 నెలల కాలం అండి, ఇంకా అన్నప్రాసన కూడా కాలే. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకుంటూ కేసీఆర్ చిన్నాభిన్నం చేసినటువంటి రాష్ట్రాన్ని సరి చేసుకుంటూ ఒకటొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తామండి. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ఇవ్వాలని నేను ఆలోచన చేసిందా అండి కేసీఆర్? ఆయన బుర్రకెప్పడం దట్టిందా అండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ బస్సు జర్నీ వల్ల మెట్రో లాస్ అవుతుందని ప్రధానమంత్రి అంటున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ మెట్రో రైలు సంబంధించి ఎల్ఎంటీ అనౌన్స్ చేసింది, మేము దీనిలో అమ్మేస్తామని చెప్పి. రెండోది బస్సు ఫ్రీ ఇస్తున్నారు కానీ అసలు బస్సులేవి ట్రిప్పులు పెంచలేదు, సంఖ్య పెంచలేదు, కొట్టుకుంటున్నారు. బిందెల్లో పంచాయతీ, బిందెలో నీళ్ళ కోసం పంచాయతీ లాగా బస్సులో పంచాయతీ తయారైంది. అంటే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నాండి, ఢిల్లీలో కూడా ఫ్రీ బస్సు ఉంది కదండి, ఢిల్లీలో కూడా మెట్రోలు ఉన్నాయి కదండి. మరి ఢిల్లీ మెట్రో క్లియర్ గా పోయి గతం కంటే ఇప్పుడు మాకు రష్ పెరిగిందని చెప్పి అటు ఢిల్లీ మెట్రో, హైదరాబాద్ మెట్రో ప్రకటించిన తర్వాత ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ మాలో రద్దీ తగ్గలేదని ప్రకటించిన తర్వాత అర్థం పర్థం లేని వాదనలు చేస్తే ఏమన్నా అర్థం ఉంటుందా అండి? ప్రజలు నమ్మాలి కదా. అయిపోయినాయి అన్ని మెట్రో అదనపు భోగిలేయాలని ప్రజలు కోరుతా ఉన్నటువంటి సందర్భంలో మెట్రో లాసుల్లో ఉంది, మెట్రో ఆగమైపోయిందని. మెట్రో ఆగమయ్యేది ఉంటే ఏ విజన్ లేకుండా మెట్రోని పొడిగింపు చేసేటువంటి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారండి ఎవరన్నా?